ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎదురు చూస్తున్న ఈ బిడ్డలను మీరు దీవించండి. నీ వాక్యంతో సంధించి వీరి హృదయాల్లో నీ యొక్క వాక్యాన్ని నాటి ఫలింపచేయండి. నన్ను యోగ్యునిగా చేసి వాడుకో స్వామి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినపు వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనం. ఆయన జనములను ప్రేమించును. ఆయన మన దేవుడు, జనములను సృష్టించిన దేవుడు, లోకమును సృష్టించిన దేవుడు, మనల్నందరినీ సృష్టించిన సృష్టికర్త. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి. అది ఆయన నైజము, ప్రేమించటము, దీవించటము. కనుక ఆయన చేత ప్రేమింపబడే ప్రజలు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు అని చెప్పిన రీతిగా ఆయన చేత ప్రేమించబడేవారు ధన్యులు. ఆయన ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమకు మనం పాత్రులం కావాలి. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపాడు మనకు నిత్య జీవం ఇవ్వడానికి. ఇక్కడ రాయబడిన మాటలు కొన్ని చదువుకుందాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం అంటాడు, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఆయన బిడ్డలు నీతిని అనుసరించి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమిటా నీతి? మన దేవుని యందు విశ్వాసముతో మంచి ప్రవర్తన కలిగి సత్యమైనటువంటి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనకు మహిమ తీసుకురావటం. అంతేకాదు, యెషయా ప్రవక్త అంటాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును గోతి నుండి విడిపించితివి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నీ ప్రేమ చేత నా ప్రాణమును గోతి నుండి విడిపించితివి. ఎవరున్నారు ఈ లోకంలో మనల్ని విడిపించేవాళ్ళు, మనకు సహాయం చేసేవాళ్ళు, మనల్ని ఆదుకునేవాళ్ళు? మనల్ని ప్రేమించిన ఆ దేవుడు తప్ప. అది మనం జాగ్రత్తగా గ్రహించుకొని మసలుకోవాలి. పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మన పాపములు ఆయన మీద మోసుకొని మన కోసము, మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు. పాపమునకు జీతం మరణమైతే ఆ జీతం మనం తీసుకోవాల్సింది ఆయన తీసుకొని మనల్ని పాప శాపము నుండి, మరణం నుంచి విడిపించినట్లుగా ఆయన ప్రేమను ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇంకా పాపులమై ఉండగా ప్రభు చేసిన త్యాగము అదే మనం గుర్తు చేసుకోవాలి. ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో, తన మహాప్రేమ చేత ఆయన మనలను బ్రతికించెను. మహాప్రేమ చేత బ్రతికించెను. కారణం ఏంటి? మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి బ్రతికించాడు. అది ఆయన ప్రేమ. ఈ లోకంలో ఎవరి చూపని ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు మనల్ని నశించిపోకుండా, చనిపోకుండా బ్రతికించెను అని ఇక్కడ రాయబడింది. అంతేకాదు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు అంటాడు. అలాగుననే మీరు కూడాను ఒకరికొకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి, జీవించాలి అని చెప్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు తన ప్రజలకి ఆయన చూపిన ప్రేమ ఆయన బిడ్డలు చూపాలి. ఆయన బిడ్డలందరూ విశ్వాసులుగా ఉండటమే కాదు, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ అన్యోన్య సహవాసంలో వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. కాబట్టి దేవుడు తన జనములను ప్రేమించును.
ఆయన జనము, ఆయన ప్రజలు ప్రేమ కలిగి జీవించాలి. ఈ ప్రేమ విస్తరించాలి, అనేకులకు తెలియజేయబడాలి. అనేకులు ప్రేమగల దేవుణ్ణి గుర్తించి దేవునిగా స్వీకరించి వారు దీవించబడుదురుగాక. ఆ రీతిగా దేవుడు మిమ్మును మమ్మును వాడుకొనుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని మీరు దీవించి బిళ్ళ హృదయాల్లో విస్తరింపచేసి వర్ధిల్ల చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ ప్రేమను మాలో కుమ్మరించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.